టు గాసిప్ అడ్డా. చాలా మంది తారలు హీరోయిన్స్ అవుదామని సినీ పరిశ్రమలోకి అడుగు పెడతారు. కానీ అలా వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. లక్ష్మి సినిమాలో వెంకటేష్ చెల్లెలుగా నటించిన ఈ హీరోయిన్ స్వాతిని గుర్తుపట్టారా? స్వాతి అసలు పేరు ఉమాశంకర్. ఉమా అమ్మో బొమ్మ, నవ్వుతూ బతకాలి, కళ్యాణరాముడు, స్వామి సినిమాల్లో నటించింది. తల్లిదండ్రులు ఇద్దరు సినీ పరిశ్రమకు చెందినవారు అవడంతో ఉమాకు నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో సీరియల్స్లో ముందుగా నటించి అక్కడి నుండి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ను నటిస్తోంది. ఈమె తల్లి ఒకప్పుడు హీరోయిన్గా రాణించింది. హీరోయిన్గా తక్కువ సినిమాల్లో నటించడంతో ఈమె ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే తెలుసు. తల్లి పాత్రలో అన్నపూర్ణమ్మతో ఈ నటి ఆ పాత్రలకు సరిపోతుందా అనిపించుకుంది. ఇంతకీ ఆ నటి ఎవరు అనే కదా మీ డౌట్? ఆమె పేరే సుమిత్ర. నటన మీద ఆసక్తి ఉండడంతోనే చిన్న వయసులోనే నర్తనశాల అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు. నర్తనశాల సినిమాతో నటిగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఒక్క సినిమాతో 12 సంవత్సరాల స్టార్ హీరోయిన్ గా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినీ పరిశ్రమను ఏలింది. ఒక్క సినిమాతో 12 సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినీ పరిశ్రమను ఏలింది. ఈమె హీరోయిన్ గా ఆ రోజుల్లోనే 200కు పైగా సినిమాల్లో నటించారు. ఈమె కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా ఉన్న సమయంలో స్టార్ డైరెక్టర్ డి రాజేంద్ర బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక హీరోయిన్ గా సుమిత్రకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అప్పటి నుండి హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తల్లి పాత్రలను పోషిస్తోంది. 1990 నుండి ఇప్పటి వరకు అమ్మ పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తల్లి పాత్రల్లో ఇప్పటి వరకు సుమిత్ర 100కు పైగా సినిమాల్లో నటించారు. తల్లి పాత్రల్లో ఈమెకు మంచి పేరు తెచ్చిన తొలి సినిమాలు బ్రహ్మరుద్రుడు, ఆహనా పెళ్ళంట, గీతాంజలి, బొబ్బిలి రాజా, పెళ్లి చేసుకుందాం, సంతోషం, జై చిరంజీవ సూపర్ సినిమాలు. తెలుగులో స్టార్ హీరోలందరికీ అమ్మ పాత్రల్లో ఈమె నటించారు. తమిళ, మలయాళంలో తల్లి పాత్రల్లో నటించి అక్కడ హీరోయిన్ గా ఎంత పేరును సంపాదించుకుందో అంతే క్రేజ్ ను అందుకుంది. సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కి వయసు పైబడిన కొద్దీ వారికి వచ్చే అవకాశాలు కూడా తగ్గి సపోర్టింగ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రజనీకాంత్, కమల్ హాసన్ల సరసన హీరోయిన్ గా నటించిన సుమిత్ర వారికి తల్లి పాత్రల్లో కూడా నటించారు. హీరోలకు ఎంత వయసు వచ్చినా వారు హీరోలే కానీ హీరోయిన్స్ కి మాత్రం ఆ అవకాశం లేదు. ఇది సుమిత్ర రియల్ జీవితం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.